ఇప్పుడు చాలా మంది లో బ్యాక్ సమస్యలతో బాధపడుతున్నారు. నడుము నొప్పి రావటం, నడుము నుంచి కాలికి నొప్పి అవుతూ ఉండడం, లేదా గుచ్చినట్టు సెన్సేషన్, లేకపోతే కాలు బరువుగా అయిపోవడం, స్పాంజ్ మీద నడిచినట్టు ఉండడం, ఇవన్నీ కూడా సయాటికా సింప్టమ్స్ అన్నమాట. సో దీంట్లో డూస్ అండ్ డోంట్స్ ఏంటో మనం ఈరోజు చూద్దాము. డూస్ వచ్చేసి కరెక్ట్ పోస్చర్ ఒకటి మెయింటైన్ చేయడం, కూర్చున్నప్పుడు కూడా నిటారుగా కూర్చోవడం. చాలా మంది ఇలా వంగిపోయి కూర్చుంటుంటారు, లేదా ఇలా సైడ్కి తిరిగి కూర్చుంటూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ రికమెండెడ్. అలా చేయడం వల్ల మనకి ఇంకా జాయింట్ స్పేసెస్ మీద ప్రెషర్ పట్టడం తప్పించి మనకు అది హెల్ప్ఫుల్ అవ్వదు. పడుకున్నప్పుడు కూడా మెడ దగ్గర పిల్లో చాలా ఎత్తుగా పెట్టుకొని పడుకోవడము, దానివల్ల స్పైన్ కర్వేచర్ అనేది మెయింటైన్ అవ్వదు. సో ఇవన్నీ చేస్తూ ఉండడంతో పాటు ఏవేవి అవాయిడ్ చేయాలి అంటే, ఫార్వర్డ్ బెండింగ్ ఒకటి అవాయిడ్ చేయాలి, బరువులు ఎత్తడం ఒకటి అవాయిడ్ చేయాలి. బరువులు ఎత్తడం అంటే ఇప్పుడు కిందకి ముందుకు వంగి బకెట్స్ ఎత్తడం కానీ, ఏమైనా చిన్న చిన్న బస్తాలు ఎత్తడం కానీ, పిల్లల్ని ఎత్తుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ అసలు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తేనే మనకు ఆ జాయింట్ ప్రెషర్, ఆ స్పేస్ నుంచి వర్టిబ్రే మధ్యలో ఒక చిన్న కుషన్ లాగా ఉంటుంది అనమాట. అది వచ్చి స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పెడుతూ ఉంటుంది. సో ఫార్వర్డ్ బెండింగ్ ప్రక్రియలో అది ఇంకా ప్రెషర్ పెట్టే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని కొంచెం మనం రిడక్షన్ చేసుకొని, దీంతో పాటు మనం వెయిట్ కూడా ఎత్తామనుకోండి, ఇట్ ఈస్ అ డబుల్ ఇంపాక్ట్ ఆన్ ద జాయింట్. సో అందుకే దీన్ని కొంచెం తగ్గించుకుంటే చాలా మంది. అలాగే పెరుగు, రాత్రిపూట పెరుగు తింటాం, లేదా పగటిపూట పెరుగు తింటాం, అరగనివి తింటాం. ఇప్పుడు గారెలు తింటారు, గారెలు కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఒకటేసారి, అది మళ్ళీ అరగదు. దెన్ నెక్స్ట్ మీల్ స్కిప్ చేస్తారా అంటే అది కూడా ఉండదు. సో ఇలా అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ జాయింట్ మీద ప్రెషర్ పెట్టే పనులు చేస్తూ ఉండడం కూడా జాయింట్ కి హానికారకం.